పేదల సంక్షేమం ఒక యజ్ఞంలా ఉండాలనే మరి వారు తీసుకొచ్చినటువంటిది అత్యంత ప్రభావితం చేసినటువంటిది పేదల కోసం ఉపాధి హామీ చట్టం 2005లో తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీ చట్టం మూలంగా ఇవాళ కోట్ల మంది పేదలకు ఆ ఉపాధిని కల్పించినటువంటి చట్టం అధ్యక్ష. ఈ రోజు కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఎవరు వచ్చినా కానీ ఆ చట్టం 11 సంవత్సరాలైనా కూడా ఈ రోజు వరకు మరి ఉన్నది అంటే ఇతర ప్రభుత్వంలో దానికి చట్టబద్ధత రావడం మూలంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా పని చేసే హక్కు, పని దినాలు పొందే హక్కు, దాని ద్వారా అర్ధాకలి మరి ఉపాధి లేనితనం ఇవన్నీ ఉండకూడదని ఉపాధి హామీ చట్టం తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ యొక్క ఉపాధి హామీ చట్టం గురించి దేశమంతా ప్రధానంగా చర్చ జరిగింది కూడా కరోనా టైంలో ఇంత సాఫ్ట్వేర్, ఇంత అభివృద్ధి, ఇంత ఇది అని మనం గొప్పగా చెప్పుకున్నా పట్టణాలలో లాక్డౌన్ తోటి పల్లెల వైపు మరి అనేక మంది వస్తే అక్కడ ఉపాధి హామీ చట్టం, ఉపాధి హామీ పనులు హక్కున చేర్చుకొని మరి ఆర్థికంగా ఆకలి లేకుండా ఒక అమ్మలా కాపాడినటువంటి పని ఏదన్నా ఉంది అంటే అది ఉపాధి హామీ చట్టం. ఉపాధి హామీ చట్టం వచ్చిన నాటి నుండి 8 కోట్ల మంది మాత్రమే ఉపాధి హామీ చట్టంలో పనిచేసేది అధ్యక్ష. కానీ కరోనా కాలంలో దాదాపుగా 11 కోట్ల మంది ఉపాధి హామీ కూలీలుగా మారి తమ యొక్క ఆకలిని తీర్చుకున్నటువంటి అంటే పని ఏదైనా ఉందంటే ఉపాధి హామీ చట్టం. ఇది చట్టంగా ఉండడం మూలంగానే ఇవాళ గ్రామాలలో మన రాష్ట్రానికి గాని దేశ ప్రజలకు గాని రావాల్సినటువంటి పని దినాలు వస్తున్నాయి, హక్కులు, అభివృద్ధి, ఆకలి తీర్చుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుందని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.